ప్రతి ఒక్కరి లైఫ్లో ఫస్ట్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అందులో సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో ఎవరికీ తెలియదు. నా లవ్ కూడా అంతే. నా పేరు వినయ్. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నాకు ప్రిపరేషన్ హాలిడేస్. ఇంకో 1 వీక్లో ఎగ్జామ్స్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. ఇది నేను చదివే ట్యూషన్. నేను ట్యూషన్కి వచ్చేంత డల్లర్ని అయితే కాదు. ఆమె క్లాస్ టాపర్. అయినా నేను ట్యూషన్కి రావడానికి నాకు ఒక రీజన్ ఉంది. తనే కీర్తి. నేను తనని 2 monthsగా లవ్ చేస్తున్నాను. కానీ తనకి ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే తనంటే నాకు భయం. దివ్య. హాయ్. హాయ్. తనే మా వాడి గర్ల్ ఫ్రెండ్. Good evening, sir. Good evening, students. Sit down. X plus y is equal to 2. Given the value x is equal to 1, we have to find y. రే ఏంట్రా ఇది? X plus y is దివ్యాకి equal రా. to 2. Y నీ is చావు నువ్వు చావు. 2 minus 1. Y is equal to 1. రే X plus y plus z is equal to 4. Given value x is equal to 2, y is equal to 1. రే ఎందుకేసావరా? To find z. 2 plus 1 plus z is equal to 4. 3 plus z is equal to 4. Z is equal to 4 minus 3. Z is equal to 1. హే లే, ట్యూషన్కి ఎందుకు వస్తున్నావు? చదువుకోవడానికి వస్తున్నావా, అమ్మాయిలకి సైడ్ కొట్టడానికి వస్తున్నావా? What happened, Kirti? పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి నా మీద విసురుతున్నాడు సార్. రే ట్యూషన్కి వచ్చి ఇదేనా ఆరా నువ్వు బిహేవ్ చేసేది? రే ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడు అనుకున్నా. ఇలాంటి పనులేంట్రా? గెట్ అవుట్. కూర్చో అమ్మా. సారీ ఫర్ డిస్టర్బెన్స్ స్టూడెంట్స్. హే దివ్య. A plus b plus c whole ఏంట్రా? square is ఆ equal to పేపర్ మీద a రాసింది square నేను. plus b square plus c ఎందుకు square రాయలా? plus 2ab plus 2bc సారీ plus చెప్పు. 2ca. చెప్తా. ఓకే కీర్తి, పేపర్ మీద ఐ లవ్ యూ రాసింది వినయ్ కాదు. Equal to 1. Then we find సారీ. x. ఓకే. See you tomorrow. సారీ రా. ఓకేరా. కీర్తి, తనే వినయ్. వినయ్, సారీ వినయ్. తప్పు చేసింది నువ్వు కానప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఇప్పుడు నేను కథని తెలిస్తే వీళ్ళ గురించి తెలుస్తుంది. పైగా సార్ దివ్య వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండే. అందుకే. సారీ ఫ్రెండ్స్. రేయ్, కీర్తి గురించి ఆలోచిస్తున్నావా? వినయ్ మంచోడేనా? మంచోడే, కానీ నీకు విషయం చెప్పాలి. ఏంటి? తనని లవ్ చేస్తున్న విషయం చెప్పవచ్చు కదరా. ఏంటి, వినయ్ నన్ను లవ్ చేస్తున్నాడా? మరి నాకు ఎప్పుడు చెప్పలేదు. చెప్దామని అనుకున్నాను, కానీ చెప్పాలంటే భయం వేస్తుందిరా. ఓకే ఫైన్, నాతో చెప్పినట్టు తనకు చెప్పకు. తననే వచ్చి చెప్పు నువ్వు. ఓకే చెప్తాను, నువ్వు మాత్రం తనకు చెప్పొద్దురా ప్లీజ్. ఏంట్రా ఈరోజు తొందరగా వచ్చేసావు? కీర్తి కోసమా? Good evening, sir. Sit down. ఏమైందిరా? దివ్య, దివ్య తనేమైంది? X plus y is equal to 2. Given the value x is equal to 1, we have to find y. మే ఐ కమ్ ఇన్ సార్? Come in. ఇంత లేట్ ఏంటి?
ఈరోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మామ బర్త్డే అంట మరి పార్టీ అంటే ఈ ఫార్ములాకి సార్ అందరికీ ఇస్తాను. వెళ్ళు. థ్యాంక్ యూ. More happy returns of the day. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే కీర్తి. థ్యాంక్ యూ. Five minutes, students. ఆ చాక్లెట్ని ఎంతసేపు చూస్తావురా? రే చాక్లెట్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందిరా? డైరీ మిల్క్ చాక్లెట్ అనిపిస్తుందిరా. హ్మ్? అంటే అది చాక్లెటే కదా. రే మీ అందరికి చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చిందిరా, నా ఒక్కడికే పెద్ద చాక్లెట్ ఇచ్చింది. అంటే నేనంతే ఎంత ఇష్టమో కదా. కదా వెళ్ళి ప్రపోజ్ చేసి. ప్రపోజా? వద్దురా, భయం వేస్తుంది. అవునరా, ఇంకెన్ని రోజులు చెప్పేసాయి. భయం వేస్తుందిరా. ఏంట్రా భయం వేసేది? నువ్వు చెప్తావా మమ్మల్ని చెప్పమంటావా? వదిలేరా, తర్వాత చూసుకుందాం. నువ్వు చెప్పావరా కీర్తి? రే రే, వద్దు వద్దు, నేను చెప్తా. చెప్పు. రే భయం వేస్తుందిరా. ఇలా అయితే తను నీకు ఎప్పటికి పడదురా, వేస్ట్. నేను వెళ్ళి చెప్పాలా? ఇప్పుడు చూడు. కీర్తి, వినయ్ ఇటే వస్తున్నాడు. చెప్పారా? చూడు. కీర్తి, చెప్పు. ఏం లేదు, నేను మ్యాథ్స్ నోట్స్ మర్చిపోయాను. నీది ఇస్తావా? ప్రిపేర్ అయ్యి ఇచ్చేస్తా. ఓకే. హే ఆపు. రే ఆపరా. ఈరోజు చెప్పేస్తాడు అనుకున్నాను. నేను కూడా చెప్దామని అనుకున్నాను రా, కానీ చెప్పాలంటే ఎందుకో భయం వేస్తుంది. ఇంకా ఎన్ని రోజులు భయపడతాడు. ఇలా కాదు, రేపు ఎగ్జామ్స్ అయిపోయాక నేనే చెప్పేస్తా. Crop rotation. 5 minutes, students. హే, ఈరోజుతో లాస్ట్ డే కదా ట్యూషన్. మేబీ రేపటితో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. మేబీ రేపటి నుంచి కలవచ్చు, కలవకపోవచ్చు. సో ఎవరెవరు ఏంటి ప్లాన్స్? నేనైతే మా ఫ్యామిలీతో టూర్కి పోతున్నా. నేను మహబూబ్ నగర్లో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నువ్వురా వినయ్? నో ప్లాన్స్ రా, నేను ఇక్కడే. నువ్వు సూర్య? మా ఊడు ఇక్కడే కదా, సో నేను కూడా ఇక్కడే. హో. నువ్వు కీర్తి? మా అక్క మ్యారేజ్ ఉంది. ఎల్లుండి మార్నింగ్ నేను విలేజ్కి వెళ్ళిపోతున్నాను. ఎల్లుండి మార్నింగ్ ఒకసారి నన్ను మీట్ అవుతారా? రేపటి నుండి ట్యూషన్ ఉండదు కదా, మిమ్మల్ని అందరిని మిస్ అయినట్టు ఉంటుంది. సో అలా ఏం లేదు కీర్తి, మేము కూడా వస్తాం. ఏరా వినయ్? కీర్తి, హాయ్ దివ్య. హాయ్. స్టేషన్ వరకు వచ్చి డ్రాప్ చేసేవాళ్ళం కదా, క్యాబ్ ఎందుకు? లేదు, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ నుంచి వెళ్ళాలి. సో హో. కీర్తి, వినయ్ వెయిట్ చేస్తున్నాడు. వినయ్, వినయ్, ఆర్ యూ ఓకే? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?
చెప్పు. చెప్పేరా, చెప్పేరా? చెప్పు. అదే విలేజ్కి వెళ్తున్నావు కదా, హ్యాపీ జర్నీ. వేస్ట్ వీడు చెప్పడు. ఓకే. బాయ్. బాయ్. వినయ్, నేను కూడా నీకు విషయం చెప్పాలి వినయ్. ఐ లవ్ యూ వినయ్. వినయ్, వినయ్, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు, నేను చెప్దాం అనుకునేది నువ్వు చెప్పేసరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నీ ఫోన్ ఇవ్వు. విలేజ్కి వెళ్ళి ఒక 10 days లో వచ్చేస్తాను. బాయ్. బాయ్. రే కీర్తి ఎప్పుడు వస్తుందిరా? రే తను వెళ్ళి ఇంకా 1 hour కూడా కాలేదురా. ఓ 1 hour కూడా కాలేదు కదా, సరే. రే మామ 1 hour అయిపోయిందిరా, కీర్తి వచ్చేస్తుందా? రే వీడు వదిలేటట్లేడు, పదండి వెళ్ళిపోదాం. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you are calling is currently switched off. Please try later. రే ఇక్కడేం చేస్తున్నారా? ఈరోజు కీర్తి వస్తా అని చెప్పిందిరా, వెయిట్ చేస్తున్నా. తను ఈరోజు రాదులే కానీ పద. ఈరోజు రావట్లేదా? అంటే రేపు వస్తున్నారా? పర్లేదురా, ఇన్ని రోజులు వెయిట్ చేశాను కదా, ఒక్కరోజు వెయిట్ అరే చేయాలి. తను ఇప్పటికీ రాదురా. ఏం మాట్లాడుతున్నావురా? రే తన ఫోన్ 1 week నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. తను నీతో మాట్లాడాలి అనుకుంటే ఎలా అయినా ఫోన్ చేసేది, కానీ చేయలేదు. ఎందుకు? తనకు నువ్వు అవసరం లేదురా. ఫీల్ అవ్వకరా, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో కామన్. మనకంటే బెటర్ పర్సన్ దొరికినప్పుడు మనల్ని వదిలేస్తారు. సూర్య, ఏ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? నారాయణ. ఓ, మరి నువ్వు? నేను కూడా అదేరా. మరి గురుగాడు? ఆర్ట్ చైతన్య. మరి నువ్వురా వినయ్? నేను హాస్టల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను రా. హాస్టలా?
అదేంద్రా మేమంతా ఇక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడే ఉంటే తనే గుర్తొస్తుందిరా, మర్చిపోలేకపోతున్నాను. అది కాదురా. ప్లీజ్ రా, ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను కన్విన్స్ చేయొద్దు. ఏమైందిరా? ఎగ్జామ్ అంత బాగా రాసావారా? అంత హ్యాపీగా ఉన్నావు? పాస్. మరి నువ్వు? లేదురా, కాపీ చేశానని మేడం నన్ను బయటకు పంపించేసింది. కాఫీ చేసావా? అదేంట్రా? ఏమోరా, నా ముందున్నాడు చూపిస్తున్నాడు, నేను చూసుకుంటూ రాస్తున్నాను. అంతలో మేడం వచ్చింది, నువ్వు కాపీ చేసావని చెప్పింది, నేను వెళ్ళిపోయా. అరే ఎదవా, అది కాఫీ కాదు, కాపీ. కాపీనా? అయితే మేడంకి అందం రాలేదేమో. నువ్వురా. ఏంట్రా ఇది? స్లిప్స్. మొత్తం రాసావా? ఆ, ఒకసారి ఆయన క్వశ్చన్ పేపర్ చూసావారా? టైం సరిపోలేదురా. ఓ, అదేంట్రా, వాడు పెట్టిన అన్ని వచ్చాయా? వచ్చాయిరా, కానీ మొన్న రాస్తే బాగుండేది. అదేంటి? వాడు పెట్టింది ఫిజిక్స్ స్లిప్లు. ఈరోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ కదా. ఆ ముక్క వాడికి చెప్పు. ఏంటి, ఈరోజు కెమిస్ట్రీ ఎగ్జామా? హా, ఏ ఎగ్జామో కూడా తెలీదారా? గ్రేట్ రా. రే వినయ్ రా. ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే. ఎలా ఉన్నావురా? బాగున్నాను. ఎన్ని రోజులు రా హాలిడేస్? హాలిడేస్ ఏం లేవురా, ఇంటర్ అయిపోయింది కదా, ఇంకిక్కడే. కీర్తన, వస్తున్నా. రేయ్, హ్మ్? ఏమైందిరా? ఏమైంది చెప్పరా? మార్నింగ్ గుడ్లో ఒక అమ్మాయిని చూశాను రా. బాగుంటుందా? నీకేంట్రా అంత ఎక్సైట్మెంట్? అక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా. రే, పక్కన అమ్మాయి ఎవర్రా? సూపర్ ఉంది. రే, నేను చెప్పింది ఈ అమ్మాయి గురించేరా. పదరా, ఫాలో చేద్దాం. ఎందుకురా, దివ్య వాళ్ళ ఫ్రెండే కదా, మాట్లాడదాం. దివ్య, మీ ఫ్రెండ్ కీర్తన అనే అమ్మాయి ఉంది కదా. హా, తన నా ఇంటర్ క్లాస్మేట్. అయినా తన గురించి ఎందుకు? నేను తనని లవ్ చేస్తున్నాను. కీర్తననా? వద్దు వినయ్. ఎందుకు? తనకి ఇలాంటివి ఇష్టం ఉండవు. అయినా తను ఎక్కువగా ఎవరితో మాట్లాడదు. అది నేను చూసుకుంటాను. తన కోపం ఎక్కువ. నేను తగ్గుతాను. తనకు పొగరు కూడా ఎక్కువే. నేను అడ్జస్ట్ అవుతాను. అయినా తనకి ఇష్టమైనవేంటి? తనకు ఐస్ క్రీమ్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఎక్కువగా అప్సరా ఐస్ క్రీమ్స్కి వెళ్తుంది, తన ఫేవరెట్. థ్యాంక్ యూ. ఇంకొకటి లాస్ట్. ఇంక నువ్వేం చెప్పొద్దు, అంతే నేను చూసుకుంటాను. అది కాదు. మ్మ్. మ్మ్? మ్మ్. మ్మ్. రే, నేను అమ్మాయిని పడేయాలంటే ఒక మంచి ఐడియా చెప్పాను రా. అమ్మాయిని పడేయాలంటే 2 ఆప్షన్స్. ఏంట్రా అది? ఒకటి, తను ఇంప్రెస్ చేయాలి. మరి ఇంకొకటి? రెండోది కూడా ఇంప్రెస్ చేయాలి. రే, దాని మంచి ఐడియా చెప్పాను రా.
తను ఎవరైనా ఏడిపిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి సేవ్ చేస్తే అంటే తను ఎవరితో మాట్లాడదు. అవును సో ఏదైనా తనతో మాట్లాడితే ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. అవును అలాంటప్పుడు నువ్వు వెళ్ళి సేవ్ చేస్తే ఇంప్రెస్ అయిపోతుంది. మావా సూపర్ ఐడియారా. కానీ ఇప్పుడు అలాంటి ఎదవ ఎక్కడ దొరుకుతాడంటావు? మనకు తెలిసిన వాళ్ళలో అలాంటి ఎదవెవరు లేరురా. ఉమ్, నేనా? నా వల్ల కాదు. మామ ప్లీజ్ రా, నా కోసం రా మామ ప్లీజ్ నా రా. వల్ల కాదు. సరేలే ఫ్రెండ్ కదా హెల్ప్ చేస్తావు అనుకున్నా. సరే ప్రతిసారి ఇది ఒకటి దొరికింది ఇడికి. సరే చేస్తాలే. థ్యాంక్స్ మామ. రే వెళ్ళరా. మాట్లాడరా. టైం ఎంత అయిందండి? ఉమ్, ఏం చెప్పట్లేదురా. రే మాట్లాడరా, మాట్లాడు. మీ పేరేంటండి? కమాన్ అమ్మా, వర్కౌట్ అవుతుంది. థ్యాంక్స్ మా. మీరు ఎక్కడుంటారు? ఏ పోరా పో. అదేమో అలా కొట్టేసింది. అదే కదా, దివ్య అసలు ఏం మాట్లాడదని చెప్పింది కదరా. మాట్లాడదని చెప్పింది కానీ కొట్టదని చెప్పలేదు కదా. ఉమ్? నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుందిరా. మామ సారీరా, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. పర్లేదురా, కానీ చాలా గట్టి కొట్టింది మామ. సారీరా. పర్లేదురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూడాలి. రేపటి నుంచి వెళ్ళి చూస్తా అంటే ఏం చేస్తావో అనుకున్నా, ఇలా చూస్తూ ఉంటా అనుకోలేదు. అరే చూసిందిరా. అరే మళ్ళీ చూసిందిరా. ఉమ్, అరే చూసిందిరా. హాయ్. అంతే. రే వినయ్, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా. తను వేస్ట్ రా, అస్సలు పట్టించుకోవట్లేదు. తన డ్రెస్లో చాలా అందంగా ఉంది కదరా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఓకే. రే తను ఆగిందిరా. రే మావా, నా టైం వచ్చేసింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చురా. సరే రారా. నీ పేరేంటి? వినయ్. నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎందుకు ఫాలో చేస్తాడు? లవ్ చేయడానికి. లవ్వా? ఉమ్, నన్ను? ఉమ్, అసలు నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఉమ్. అసలు నేను లవ్ చేస్తాను ఎలా అనుకున్నావు చెప్పు. నీకైనా ఎప్పుడు అనిపించలేదా నీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉందో అని? నీ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? నీ క్యాస్ట్ ఏంటి, మా క్యాస్ట్ ఏంటి? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? అయినా నిన్ను ఏ అమ్మాయి అయినా ఎందుకు లవ్ చేసాను చెప్పు. నువ్వు ఇంత అసహ్యంగా ఉంటే అయినా నీతో ఏ అమ్మాయి లవ్వే కాదు కదా, అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ కూడా చెయ్యదు. ఇంకోసారి నన్ను ఫాలో చేస్తే మంచిగా ఉండదు.
రే ఏం చెప్పిందిరా? ఎస్ చెప్పిందా? తను కూడా లైటేరా. అయినా నా లైఫ్లో ఇదేం కొత్త ఏం కాదు కదరా. అయినా తను చెప్పింది కూడా కరెక్టే కదా. అంత అందమైన అమ్మాయి నాకు కావాలనుకునేటప్పుడు నేను కూడా అందంగానే ఉండాలి కదా. అందుకేనేమో కీర్తి నన్ను వదిలేసింది. రే అది కాదురా. రే నేను తర్వాత మాట్లాడతారా. బాయ్. ఎందుకు వినయ్ అంత ఫీల్ అవుతున్నావు? నీకు ముందే చెప్పాను కదా తనకు పొగరు ఎక్కువ అని. నువ్వే వినలేదు. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. నాకు నిన్నే తెలిసింది. తనని మర్చిపో వినయ్. కావాలంటే వేరే అమ్మాయిని లవ్ చేయి. మళ్ళీ ఇంకొక అమ్మాయా? ఒక అమ్మాయి నన్ను వదిలేసింది, ఇంకొక అమ్మాయి నేనేంటో తెలిసేలా చేసింది. ఈ లవ్ అవి నాకు సెట్ కావు దివ్య. వేస్ట్. వినయ్ ప్లీజ్. లవ్ వేస్ట్ అని చెప్పడానికి నీకు 2 ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. బెస్ట్ అని చెప్పడానికి నాకు నా లవ్ స్టోరీ ఉంది. నేను సూర్య 3 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం. మా ఇద్దరికి గొడవలు రాలేదు. ఎందుకు? నువ్వు లవ్ చేయడంలో తప్పు చేయలేదు వినయ్. లవ్ చేసిన అమ్మాయిల విషయంలో తప్పు చేసావు. ఈసారి ఒక మంచి అమ్మాయిని లవ్ చేసి చూడు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు. నేను చెప్పాల్సింది చెప్పాను వినయ్. ఇంకా నీ ఇష్టం. రే సండే కదరా, చర్చికి వెళ్దాం అనుకుంటున్నా. ఎవరైనా వస్తారా? సారీరా, చర్చికి వచ్చే ఛాన్సే లేదు. నువ్వురా మరి. సారీ మామ, మా మమ్మీ కాల్ చేస్తుంది. నువ్వురా వినయ్. నా వల్ల కాదురా. అంతేనారా, ఫ్రెండ్ కదా హెల్ప్ చేస్తావు అనుకున్నాను. సరే వెళ్దాం పద. యెహోవా ఇలా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవాను స్తుతించుట ప్రేయర్ మంచిది. స్టార్ట్ అయిపోయింది, తొందరగా నడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే మనకు ఆశ్రయము. నా కోట, నేను నమ్ముకొనను నా దేవుడని. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. హాయ్. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. రే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. మళ్ళీనా? ఎవరా అమ్మాయి? తెలీదు, నిన్న చర్చిలో చూసా. ఈసారైనా అమ్మాయి గురించి తెలుసుకొని ప్రపోజ్ చేయి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చర్చికి వెళ్దాం అనుకుంటున్నా. మంచిది. రే నువ్వురా. సారీరా, నాకు పని ఉంది. అరే నువ్వురా మరి. అంతేనారా? ఫ్రెండ్ కదా హెల్ప్ చేస్తావు అనుకున్నా. సరే సరేరా. తను వస్తుందంటే వారా? వస్తుందని అనిపిస్తుంది, చెప్పలేం. రే రారా. ఏమైందిరా? ఏ రారా. హైదరాబాద్లో చాలా చర్చెస్ ఉన్నాయిరా. వాళ్ళు ఈ చర్చికి రావాలని రూల్ ఏం లేదు కదా. రే వాళ్ళేరా. ఏది చర్చిలో చూసానని చెప్పావు, మరి ఇక్కడ ఉందేంటి? స్కూటీ ఆగిపోయిందేమో. అయితే వెళ్ళి మాట్లాడు మరి. సరేరా. నేనెందుకురా? రారా రా. హాయ్. ఏంటండి ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నిన్న చర్చిలో చూశారు. ఏంటి ప్రాబ్లం? స్కూటీ ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు.
ఓ, నేను చూడొచ్చా? నువ్వు మెకానికా? స్కూటీ స్టార్ట్ చేయాలంటే మెకానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి, స్కూటీ వస్తే సరిపోతుంది. అయితే చూడు. మీరు జరగండి. సెల్ఫ్ వర్క్ చేయట్లేదు. అందుకే కదా స్కూటీ స్టార్ట్ కాంది. రైట్ రా, ఇది బాగా ఓవర్ చేస్తుందిరా. ఇంకోటి ట్రై చేస్తా. అది కూడా ట్రై చేశాను. స్టార్ట్ అయిందండి. ఇదిగో అమ్మాయి, పంచ్ వేయడం కాదు, పని చేయడం నేర్చుకో. సర్లే. ఇవ్వండి. మీ పేరు చెప్పలేదు. రోజు చర్చికి చాలా మంది వస్తుంటారు, అందరికీ నా పేరు చెప్పలేను కదా. నీ వాట్సాప్ నెంబర్ అయినా. సారీ, నేను ఫోన్ యూజ్ చేయను. మ్, సారీ, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఏదైనా మాట్లాడాలనుకుంటే రేపు చర్చికి రండి. మ్. అదేం మామ అలా హ్యాండ్ ఇచ్చింది? అమ్మాయిలు ఎప్పుడు ఫస్ట్ ఓపెన్ అవ్వర్రా, టైం పడుతుంది. అయినా మనకి మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం అయింది, వెళ్దాం పద. రేపు తొందరగా టీవీ ఆన్ చేయరా, స్టార్ట్ అయిపోయి ఉంటుంది మ్యాచ్. ఏమైందిరా అంత టెన్షన్ పడుతున్నావు? రే, తన ఇంటి వరకు వచ్చేసిందిరా. ఒకవేళ శిరీషకు మొత్తం చెప్పేసి ఉంటే. తన పేరు అడిగావు, చెప్పిందా? లేదు. వాట్సాప్ నెంబర్ అడిగావు, చెప్పిందా? లేదు ఇన్ని చెప్పింది, ఇది మాత్రం ఎందుకు చెప్తుందిరా? కదా. మ్మ్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. రే అన్నయ్య. ఆ? మ్? హే, తను మా అన్నయ్య. తనెవరు? రే, తను మా ఫ్రెండ్ రా, ఈ రోజే మా కాలేజ్ లో జాయిన్ అయ్యింది. ఓ, మీ కాలేజా? ఓకే ఓకే. తన పేరేంటి? తను అన్విత. ఓ, అన్విత. నైస్. తనకి వాట్సాప్ లేదు కదా, అంటే ఫోన్ యూజ్ చేయరేమో అని. లేదురా, తనకి వాట్సాప్ ఉంది. డైలీ మేము చాట్ కూడా చేస్తాం కదా. ఓ, ఓకే ఓకే. సరే, నేను వెళ్తాను. బాయ్. వెళ్తాను కాదండి, వెళ్ళొస్తానని చెప్పాలి. సరే, వెళ్ళొస్తా. సో డైలీ చర్చ్కి నువ్వు నా కోసం వస్తున్నావు అన్నమాట. ఎందుకు? ఏమో తెలీదు. అదేంటి? చర్చిలో అంతమంది అమ్మాయిలు ఉండగా నేను మీకోసం ఎందుకు వస్తున్నాను? అంటే వాళ్ళలో లేనిది మీలో ఏదో ఉందనే కదా. అర్థం కాలేదు, బట్ ఐఎమ్ ఇంప్రెస్. నువ్వేం చదువుతున్నావు? బీటెక్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మీరు? నేను కూడా బీటెక్. మీరు ఎవరినైనా లవ్ చేశారా? నో. ఎందుకు? ఇప్పటి వరకు ఎవరు నచ్చలేదు. మీకు నచ్చాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉన్నా పర్లేదు, కానీ మంచివాడైతే చాలు. అరే వినయ్, ఇదే మంచి ఛాన్స్, ప్రపోజ్ చేసి. అది నేను మీకు ఒకటి. మీరెవరినైనా లవ్ చేశారా? వాట్ హ్యాపెన్? లవ్ ఫెయిల్యూరా? సారీ. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీలాంటి వాడిని వదులుకున్నందుకు ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి.
తనేనా నీ ఫస్ట్ లవ్? నీకెలా తెలుసు? తన కళ్ళల్లో ఇంకా నీ మీద ప్రేమ కనిపిస్తుంది. వెళ్ళి మాట్లాడు, నేనేమనుకో. థ్యాంక్ యూ. ఏమైపోయావు కీర్తి? 2 years ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఈ 2 years నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? ఒక్కసారైనా కాల్ చేయకపోతావా అని. నువ్వు నా కోసం ఒకసారైనా ఆలోచించావా? అయినా నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తావులే, వదిలేసావు కదా. వినయ్ ప్లీజ్. నేను రాలేదని నీ కోపం అయితే ఉండొచ్చు వినయ్, బట్ నేను రాకపోవడానికి నాకు ఒక రీజన్ ఉంది. ఆ రోజు నీతో మాట్లాడి పడుకున్నాక డాడ్ ఫోన్ చెక్ చేశారు. అప్పుడే మన గురించి ఇంట్లో తెలిసిపోయింది. చాలా పెద్ద గొడవైంది. తర్వాత క్యాస్ట్ గురించి అడిగారు. అదర్ క్యాస్ట్ అని తెలియగానే సీరియస్ అయ్యారు. ఫోన్ పగలగొట్టేశారు. ఆ తర్వాత నన్ను విజయవాడలో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారు. తర్వాత నీ ఫోన్కి చాలాసార్లు కాల్ చేశాను, కలవలేదు. తర్వాత దివ్యకి కాల్ చేస్తే నువ్వు నా మీద కోపంతో హాస్టల్కి వెళ్ళిపోయావని చెప్పి 2 years వెయిట్ చేశాను. తర్వాత దివ్య కాల్ చేసి నువ్వు హాస్టల్ నుంచి వచ్చేసావని చెప్పింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానో అని నీకోసమే వచ్చాను వినయ్. సారీ కీర్తి, ఈ 2 years నా కోసం వెయిట్ చేస్తుంటావని నేను అనుకోలేదు. నువ్వు నా ఫస్ట్ లవ్ మాత్రమే కాదు వినయ్, మై వన్ అండ్ ఓన్లీ లవ్. నీకోసం 2 years ఏంటి, ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. ఐ లవ్ యూ వినయ్. చూసావా, తను నీకోసం 2 years వెయిట్ చేసింది. నువ్వు తన కోసం వెయిట్ చేయలేకపోయావు. తను లవ్ చేసినంతగా ఏ అమ్మాయి నేను లవ్ చేయలేదు వినయ్. నా మాట విని తనతో ఉండు. నా గురించి ఆలోచించకు. లైఫ్లో నీకో మంచి ఫ్రెండ్లా ఉంటా. థ్యాంక్ యూ. స్టాప్ ఇట్. నా ఇష్టం, నేను ఎవరితో అయినా తిరుగుతాను. నేను నిన్ను అడుగుతున్నాను, అలాగే ఎవరితో అయినా తిరుగుతున్నావా నువ్వు అని. అభి, మైండ్ యువర్ వర్డ్స్. నేను వేరే వాళ్ళు తిరగడం నువ్వు చూసావా? అదంతా నాకు తెలీదు. లెట్స్ బ్రేకప్. 5 minutes, ఇప్పుడే వచ్చేస్తా. హాయ్, నన్ను గుర్తుపట్టారా? వినయ్. తనేనా మీ బాయ్ ఫ్రెండ్? బాగున్నాడు. నువ్వు చెప్పినట్టే అందంగా, చాలా బాగున్నాడు. కానీ అందం ఉంటే సరిపోతుందా? మంచివాడా ఎండక్కర్లేదా? ఆ రోజు ఏమన్నావు? నాతో ఏ అమ్మాయి లవ్వే కాదు కదా, అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ కూడా చేద్దని చెప్పావు కదా. నా కోసం 2 ఏళ్ళు వెయిట్ చేసి నా కోసం వచ్చిన అమ్మాయి కీర్తి. నన్ను ఎంతగానో అర్థం చేసుకుని ఒక మంచి ఫ్రెండ్ అన్విత. నా కలర్ బ్లాక్ కావచ్చు, కానీ నా క్యారెక్టర్ బ్యాడ్ కాదు. అయినా అందరినీ చూసి ప్రేమించే అమ్మాయిలే కాదు, మనసును చూసి ప్రేమించే అమ్మాయిలు కూడా ఉన్నారు తనలాగా. అందరినీ చూసి ప్రేమిస్తే మీలా ఎప్పుడు విడిపోతారో కూడా తెలియదు. అదే మనసును చూసి ప్రేమిస్తే మళ్ళీ ఎప్పటికైనా కలుస్తారు. నా మాట విని వాడిని వదిలే. వాడికి నీ మీద అనుమానం తప్ప అసలు లవ్వే లేదు. సారీ వినయ్, ఆ రోజు అలా అన్నందుకు. సారీ వద్దు. మరి ఫ్రెండ్స్